హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. సినీ పరిశ్రమలో పెళ్లిళ్ళు, విడాకులు, సహజీవనాలు అనేవి చాలా కామన్ అని చెప్పొచ్చు. టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లోనూ సినీ తారలు పార్ట్నర్లను మారుస్తూ ఉండటం సాధారణమైంది. చాలా తక్కువ మంది తారలు మాత్రమే తమ వైవాహిక బంధాన్ని సుదీర్ఘకాలం కొనసాగిస్తుంటారు. తాజాగా గోల్మాల్ మూవీలో నటించిన హీరోయిన్ మీరా వాసుదేవన్ ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్నారు. అంతేకాదు తాను ఇప్పుడు సింగిల్ అని ప్రకటించారు. నాగార్జున కుటుంబంపై కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ఇటీవల ఓ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు సమంత, నాగ చైతన్యల విడాకులకు బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ కారకుడు అంటూ ఆమె బాంబు పేల్చారు. కొండా సురేఖ కాంగ్రెస్ నాయకురాలు అయినందున ఇది రాజకీయ ఆరోపణ అంటూ అందరూ కొట్టిపారేశారు. నాగార్జున కుటుంబం మాత్రం ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. కొండా సురేఖ తన కుటుంబం ప్రతిష్టకు భంగం కలిగించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చే ఒక్క రోజు ముందు అర్ధరాత్రి కొండా సురేఖ అకస్మాత్తుగా నాగార్జునకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నటుడు నాగార్జున కుటుంబం గురించి తాను చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, కలత చెందిన నాగార్జునకు క్షమాపణలు చెబుతున్నానని కొండా సురేఖ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీంతో ఆమె క్షమాపణను మన్నించిన నాగార్జున తన పరువు నష్టం కేసును వెనక్కు తీసుకున్నారు. 2001లో ఓ సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైన మీరా గోల్మాల్ అనే సినిమాతో టాలీవుడ్లో రంగప్రవేశం చేశారు. అంజలి ఐ లవ్ యూ అనే సినిమాతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న మీరా కెరీర్లో రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఆమె వైవాహిక జీవితం మాత్రం ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. చూడాలి మరి భవిష్యత్తులో మీరా జీవితం ఎలా ఉండబోతోందో అనేది.